ఈరోజు విజయనగర్ ప్రార్థన చేయండి. బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణ బోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పులయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యాంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. ఏదిరా ఈ జనన మరణము నిజ బోధగని నాలేదురా ఈ మోక్ష నరకము. ఏదిరా ఈ జనన మరణము లేదురా పరిపూర్ణమందునం. వేద శాస్త్రాభ్యాసములు మతవాదములు విడనాడు వారికి. ఏదిరా ఈ జనన మరణము నిజ బోధగని నాలేదురా ఈ మోక్ష నరకము. తాను వచ్చిన చోటు తెలియదు తన తోటి సర్వము తరలిపోయే బాట తెలియదు. లేనిపోని స్వప్నమందున ఏనుగులు గుర్రాలు రథములు సేనలు సేనాధిపతుల యోని సంభవమైన తనువులు. ఏదిరా ఈ జనన మరణమో నిజ బోధగని నాలేదురా ఈ మోక్ష నరకమో. రాజు లేడు మంత్రి లేడురా రాజొక్కడుంటే గాజు కడియములెందుకౌనురా. రాజులేని కయ్యమాయను రాజ్యకాంక్షలు దబ్బరాయను. వాజపేయుల సోమయాజుల వాంఛకలలో వార్తలాయను. ఏదిరా ఈ జనన మరణమో నిజ బోధగని నాలేదురా ఈ మోక్ష నరకము. దిక్కులేని దొరతనమురా దిక్కులేని దొరతనమురా. దిక్కనేదుంటే నిక్కము ఈ జగములౌనురా. దిక్కులేని తనువులిలపై పెక్కుగా శాస్త్రములగాదా. ఒక్క రెప్పపాటు లోపల బొక్కబెట్టి నిక్కు జీవుడు. ఏదిరా ఈ జనన మరణమో నిజ బోధగని నాలేదురా ఈ మోక్ష నరకము. ఎన్నటికి నమ్మరానిది క్షణభంగురం విధి ఎన్ని పేర్లో పెట్టుకున్నది. తన్ను తాను గన్న మోక్షము అన్న మాటలు సున్నలాయను. ఉన్నదా పరిపూర్ణమందున నిన్నునే తెరదీసినప్పుడు.
ఏదిరా ఈ జనన మరణము నిజ బోధగని నాలేదురా ఈ మోక్ష నరకము తల్లియే లింగాంగమందూరు తరువాత దాని పిల్లయే స్థూలాంగమందూరు తల్లి జాగ్రత్త పిల్ల స్వప్నము తల్లి దారే పిల్లకాయను ఎల్లవారి బ్రతుకు భాగ్యములెల్ల చూడగ తెల్లనాయను ఏదిరా ఈ జనన మరణము నిజ బోధగని నాలేదురా ఈ మోక్ష నరకము వింత వింతల తోలు బొమ్మలు పరిపూర్ణ జలధిలు ముంతలు ఈ కీలు బొమ్మలు భ్రాంతిరహితమైన గురుని చెంతజేరి షోడశాక్షరి సంతతము ద్వాదశాక్షరి చింతన చేసేటి వారికి ఎదిరా ఈ జనన మరణము నిజ బోధగని నాలేదురా ఈ మోక్ష నరకము నీవు బయలులోనయుంటివి నీ యందు బయలు నిండియున్నాదిరుగవైతివి నీకు బయలు సూచనైతే నిమిష మాత్రము నిలువలేవు కేవలము నీ కావలి వల స్థావరమే పరిపూర్ణమాయను ఏదిరా ఈ జనన మరణము నిజ బోధగని నాలేదురా ఈ మోక్ష నరకము సంధ్యాము దీరె నేటికి మాదెందు కోరి ఇందు ధరణి శిష్య కోటికి ఎందరూ లేదన్న బయలు ఎందు చూసిన సందులేకను అందరిలో సుబ్బ కవిరాదనుభవాతం బిజట దిల్పెను ఏదిరా ఈ జనన మరణము నిజ బోధగని నాలేదురా ఈ మోక్ష నరకము బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై జై గురు. ఈరోజు మూడు సంవత్సరాల నుంచి మనము ఈ ఆన్లైన్ తరగతిలో వేదాంత విచారణ, తర్వాత అచలాశ్రమం కృష్ణాపురము గ్రూపు ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని అంతా అనేక గ్రంథాలు పరిశోధన చేసి, పెద్దలు రాసినటువంటి గ్రంథాలన్నీ పరిశోధన చేసి మనము ఇది నడిపిస్తూ చేసుకున్నటువంటి శ్రీ పూర్ణానంద పుల్లయారు స్వాముల వారి ప్రశిష్యుడైనటువంటి సుపుత్రుడైనటువంటి శ్రీ విష్ణానంద కృష్ణమూర్తి స్వాముల వారికి కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ ఈరోజు ప్రారంభమయ్యేటువంటి గ్రంథము శ్రీ భాగవత కృష్ణదాసులు గారు రచించినటువంటి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులలో తాత్పర్యము సహితంగా రాసినటువంటి శ్రీ ప్రాతూరి విద్యాసాగర్ స్వాముల వారి ద్వారా రచించినటువంటి గ్రంథాన్ని ఈరోజు మనం గురువారం ప్రారంభం చేసుకుంటున్నాం. ఇది చాలా దీర్ఘంగా ఉంది ఈ గ్రంథము. దీనికి పెద్దలు నిర్ణయించినటువంటి, మనకు ఈ క్లాసులో నిర్ణయించినటువంటి నిర్ణయం ఏమనగా, ఒక కందార్థము పూర్తి దీని తాత్పర్యం అయిపోయే లోపల ఆ కందార్థాన్ని పూర్తిగా ప్రతి ఒక్కరూ కంఠస్థం చేయాల్సిందిగా కోరుతున్నారు. మనము ఇదంతా కంఠస్థం చేయాల. ప్రతి ఈ ఏదైతే మొదట కందార్థం ప్రారంభమవుతుందో ఆ కందార్థం తాత్పర్యం పూర్తి అయిపోయే లోపల ఆ కందార్థాన్ని, ఒకటో కందార్థాన్ని కంఠస్థము ప్రతి ఒక్కరూ కంఠస్థం చేయవలసిందిగా కోరుతున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా, అందరికీ సెల్లులు ఉంటాయి, ఆ కందార్థాన్ని ఫోటో తీసుకోవడం సలహా ఇస్తున్నా. ఆ ఫోటో తీసుకోవడము, మీరు ఎక్కడన్నా ఏం పనులన్నా చేసుకుంటానే ఎక్కడన్నా తప్పిపోతే అది చూసుకోవడం, మళ్ళీ దాన్ని స్మరణ చేసుకొని అట్లా అలవాటు అయిపోతే నేర్చుకోగలుగుతారని సలహా ఇది.
మొట్టమొదటి ఇక్కడ ముందు మాట చెప్పారు. ఈ ప్రారంభంలో ముందు మాట ఈ జరిగినటువంటి విషయం అంతా ఈరోజు జరిగితే కాలం ఉంటే తొలి కందార్థాన్ని ప్రారంభం చేద్దాం. కందార్థం వచ్చినప్పుడు కందార్థాన్ని మీనాక్షి అన్న గారు లేదంటే దివాకరణ గారు చదువుతారు. ఇప్పుడు ముందు మాట ప్రారంభంలో శ్రీ శివరామ దీక్షితుల వారు సంస్కృత భాష విశేషమంతా కూడా అధ్యయనం చేసినారు. అట్టివారు అద్వైత మత పద్ధతి యందు తిరిగి రాని మోక్ష నిర్ణయమునందు అద్వైత మత పద్ధతి యందు తిరిగి రాని మోక్ష నిర్ణయమునందు సంతృప్తి చెందని వాడై తగినటువంటి గురువు కోసము అన్వేషించి చివరకు శ్రీధర స్వాముల వారిని కనుగొన్నారు. శ్రీధర గురుస్వామి వద్ద అచల సిద్ధాంతమును విని సంతృప్తి చెందిన మీదట వారు అప్పటికే అధ్యయనము చేసినటువంటి యోగవాసిష్ట, జ్ఞానవాసిష్ట, సారమైనటువంటి బృహద్వాసిష్టమును తెలుగులోనికి అనువదించుచు వస్తు నిర్ణయమును అచల సిద్ధాంతమునకు సమన్వయపరిచినారు. వీరు శ్రీధర స్వాముల వారు, వీరి గురువు ఎక్కడ అంటే మహారాష్ట్ర పండరీపురంలో ఉన్నారు. శ్రీధర స్వాముల వారి దగ్గరికి చేరి ఆ చేరక మునుపే శివరామ దీక్షితుల వారు యోగవాసిష్టము పరిశోధన చేసినారు, జ్ఞానవాసిష్టము పరిశోధన చేసి దాంట్లో ఉన్నటువంటి సారమైనటువంటి దాన్నే మళ్ళా బృహద్వాసిష్టంగా తెలుగులోనికి అనువదించుచు అంటే మనము గ్రామాలలో మనం మాట్లాడుకునేటువంటి మాట రీతిగా ప్రాంతీయ భాష రీతిగా ఆ తెలుగులో మనకు అందించారు ఆ బృహద్వాసిష్టాన్ని. దాంట్లో ఏం తెలియపరిచారు? వస్తు నిర్ణయమును అచల సిద్ధాంతమునకు సమన్వయపరిచినారు. వస్తు నిర్ణయ జ్ఞానాన్ని అచల సిద్ధాంతమునకు సమన్వయపరిచిరి. దానిని గురు శిష్య పరంపరగా అందించినారు. ఇట్లా అక్కడి నుంచి మనకు పరంపర శ్రీ శివరామ దీక్షితుల గురువుగారు శ్రీధర స్వాముల వారి నుంచి శివరామ దీక్షితుల వారి శిష్యుడు పరంపర అంటే వారి శిష్యుడు అప్పబ్రహ్మము, వారి శిష్యుడు పరశురామ సీతారామస్వామి, వారి శిష్యుడు తర్వాత భాగవత కృష్ణదేశికులు ఈ గ్రంథాన్ని రాసినటువంటి వారు, కందార్థాలు రాసినటువంటి భాగవత కృష్ణదేశికులు. భాగవత కృష్ణదేశికుల స్వాముల వారి శిష్యుడు పీల్కాన లక్ష్మణ ప్రభువులు, పీల్కాన శంకర ప్రభువులు అని ఇద్దరు అన్నదమ్ములు. వారి శిష్యులు మన అవధూత స్వామి పగడాల సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత గారు, వారి శిష్యులు భూమానంద వేముల రామయ్యారుల వారు, వారి శిష్యులు పూర్ణానంద పుల్లయ్యారుల వారు, వారి శిష్యులు పరంపరగా మనము ఇప్పుడు శిష్య ప్రశిష్యులుగా ఇక్కడ ఈ యొక్క తరగతిలో ఉండే వాళ్ళమంతా కూడా ఇప్పుడు దాన్ని గురు శిష్య పరంపరగా అందించినారు. ఇట్లా ఇది పరంపర విషయం. ఈ పరిపూర్ణ బోధ సిద్ధాంతమునకు శ్రీ శివరామ దీక్షితీయము అని పేరు. వీరు అశరీరులై దేశికేంద్రులై ఈ నవీనమైనటువంటి బోధ పద్ధతిని శిష్యులకు బోధించుచుండగా ఆ పరంపర శాఖోపశాఖలై విస్తరించింది. ఈ శాఖోపశాఖలుగా విస్తరించినటువంటిది మనము కృష్ణాపురం ఆశ్రమానికి పోతే వంశవృక్షం ఉంటుంది. అక్కడ ఈ సంజీవ్ సోముల వారు అది ఫ్రేమ్ కట్టించి అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆ వంశవృక్షం చూస్తే నీకు శాఖోపశాఖలన్నీ విషయం అర్థమైపోతాయి. ఇక ఇట్లా శాఖోపశాఖలై విస్తరించినది. వారి పరంపరలో శ్రీ కృష్ణదేశిక ప్రభువుల వారు శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులు మరియు క్షరాక్షరోపాధి ద్వైదోష రహిత పరమతత్వ కందములు అను పేరున చినకందార్థములుగా ప్రతీతి అయినటువంటి గ్రంథమును తాత్పర్య సహితముగా మనకు అందించిరి. ఇక్కడ మనము ఈ చినకందార్థాలు పెదకందార్థాలని మనకు వాడిక లేదు. వారు విద్యాసాగర్ స్వాముల వారు, వారి గురువు నిర్భయానంద స్వాముల వారు పెదకందార్థాలు అని ఇవి మిత్రకందార్థాలను పెదకందార్థాలు గాను, ఈ కందార్థాలను చినకందార్థాలు గాను పిలువబడినారు. అందుకు ఇక్కడ
చినకందార్థములుగా ప్రతీతి అయినటువంటి గ్రంథమును తాత్పర్య సహితముగా మనకు అందించిరి. తరువాత ఎందరో దీనికి వ్యాఖ్యానాలను అందించారు. అట్లనే శ్రీ ప్రాతూరి విద్యాసాగర్ స్వాముల వారు చినకందార్థములను శిష్యులకు బోధించుచుండగా, ఇప్పుడు కందార్థాలు కూర్చొని గురువుగారు శిష్యులకు బోధిస్తూ ఉంటే దాని యొక్క కందార్థాల విచారణ చేస్తూ ఉంటే శిష్యులు దాన్ని బోధన విని వ్రాసి తిరిగి గురువు గారికి నివేదించగా అది విన్నారు శిష్యులు. బుక్కు పెట్టుకొని పెన్ను పెట్టుకొని చెప్పేటువంటి భావాన్ని అంత బాగా పదపదానికి విశదీకరంగా రాసుకున్నారు. రాసినటువంటిది ఇదో ఈ విధంగా రాసుకున్నాం గురుదేవా అని ఆ గురువుకు అర్పణ చేశారు. చేస్తే దాన్ని వ్యాఖ్యాన గ్రంథముగా మలచి ప్రచురించ నిర్ణయించిరి. దాన్ని వ్యాఖ్యాన గ్రంథముగా మలచి ఇదో ఇంతగా చేశారు. ఒక కందార్థానికి దాదాపు 5-6 పేజీల కాటి నుంచి 14 పేజీల వరకు కూడా ఉండడం జరుగుతూ ఉంది. అట్లా వ్యాఖ్యానించగా రాసుకున్నటువంటి వారు. దీనిలోని ప్రత్యేకత ఏమంటే ఈ కందార్థ గ్రంథములో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమి అంటే అద్వైత సిద్ధాంత సారమును ప్రస్థానత్రయము ద్వారా వెలికి తీసి చినకందార్థముల తాత్పర్యమును సమన్వయం చేయటము పరమును నిర్దిష్టముగా నిర్ణయించటము. ఎట్లా అంటే ఉదాహరణకు పూర్వమేవా నిరాలంభము అనేటువంటి ధ్యానమునందు పరబ్రహ్మకు చెందినటువంటి లక్షణాలను స్వతసిద్ధముగా ఉండేదిగా, శాశ్వతమై అచలమై ఉన్నదున్నట్లుగా ఉన్నదనేటటువంటి సూచనను స్పష్టపరిచినారు. ఇట్లా భగవద్గీత శ్లోకాలను కూడా అస్పర్శయోగ పద్ధతిలో ఆ పరతత్వమును వస్తు నిర్ణయముగా చేసినారు. ఈ కందార్థాల్లో ఉండేటువంటి సారాంశ విశేషము ఈ విధంగా ఉందని తెలియపరుస్తూ, దీనిలోని ప్రత్యేకత ఏమప్పా అంటే అద్వైత సిద్ధాంత సారమును ప్రస్థానత్రయం ద్వారా వెలికి తీసి చినకందార్థముల తాత్పర్యమును సమన్వయం చేయటము పరమును నిర్దిష్టముగా నిర్ణయించటము జరిగింది. ఉదాహరణకు పూర్వమేవా నిరాలంభం అనేటువంటి మనం శ్లోకం చెప్పుకుంటా అంటాం. పూర్వమేవా నిరాలంభం ఆగ్నేయం నిర్గుణం తదా, దీంట్లో ముందుకు వస్తుంది. మనం ఈరోజే ముందుకు పోతే ఈరోజే అది ఆ శ్లోకం మనకు వస్తుంది. అనే ధ్యానమునందు పరబ్రహ్మకు చెందినటువంటి లక్షణాలను స్వతసిద్ధముగా ఉండేదిగా, శాశ్వతమై అచలమై ఉన్నదున్నట్లుగా ఉన్నదనేటటువంటి సూచనను స్పష్టపరిచినారు. అట్లనే కూడా భగవద్గీత శ్లోకాలను కూడా తీసుకొని అస్పర్శయోగ పద్ధతిలో ఆ పరతత్వమును వస్తు నిర్ణయముగా చేసినారు. ఇట్లా సాధన సంపత్తియుగల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక తన పుణ్యోదయమున గురినిగాంచి ఇరుతర భక్తిన్ శరణని మృక్కి మరిమరి యుక్తిన్ అన్నటువంటి కందార్థములో సాధన అవసరమని తెలియచున్నది. అట్లనే పోతే ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు అనేటువంటి కందార్థములో సాధనలు పనికిరావని చెప్తున్నారు. ఈ రెండింటిని ఎలా సమన్వయపరచవలను మనము చూడండి. అక్కడే పక్కనే సాధన సంపత్తియుగల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమునను బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి అన్నప్పుడు అక్కడ సాధన అవసరమని అనిపిస్తూ ఉంది. అట్లనే అక్కడి నుంచి 2 దాటి 3వ కందార్థం లేకపోతే ఆ గురు శిష్య అన్యోన్య దర్శనంలో ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు అనేటువంటి కందార్థములో సాధనలు పనికిరావని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఈ రెండింటిని ఎలా మనం సమన్వయపరచవలను అంటే ఇక్కడ మొదటి కందార్థంలోనే లక్షణయుతమై, ఇక్కడ సభా విజ్ఞాపనలో మొదటి తరగతిలో మొదటి కందార్థంలోనే తెలుస్తుంది. ఇది లక్షణయుతమై వినువారికి కనువారికి అనే కందములో పై సమస్యను పరిష్కారం దొరికింది. పై సమస్యకు ఇక్కడ దొరికింది పరిష్కారం. మొదటి కందార్థంలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. అది ఏమిటంటే లక్షణయుతుడైన శిష్యుడు అంటే జ్ఞాని, జీవన్ముక్తుడు, స్థితప్రజ్ఞుడు కనుక
అంతవరకు సాధన అవసరమనియు ఆ జ్ఞాని కావాలన్నా జీవన్ముక్తుడు కావాలన్నా స్థితప్రజ్ఞుడు కావాలన్నా సాధన అవసరమనియు ఆ తర్వాత అవసరము లేదని తెలియచున్నది. అలాగే మొదలచలమును ఇరిగించదా అంటే పైన చెప్పినటువంటి జ్ఞానికి అచలమును ఇరిగించి అంతకు ముందు తాను పొందినటువంటి సాధనా ఫలితమును ఆ అనుభవమును లేని ఎరుకగా నిర్ణయించి అంతకుముందు ఏదైతే సాధన చేశాడో ఆ సాధనా ఫలితాన్ని కానీ ఆ అనుభవము కానీ అది లేని ఎరుకేనని నిర్ణయించి ఆ పైన ఎరుక విడిపిస్తారు అని అర్థం చేసుకోవాలి. మొదల చలములు లిఖించదా అనేటువంటి గంధార్థంలో ఈ విధమైనటువంటి భావన ఉంది అని తెలియపరుస్తూ మొదట అజ్ఞానపు టెరుక సాధన చేత పోగొట్టుకొని మొదట అజ్ఞానపు ఎరుకనంతా సాధన చేత పోగొట్టుకొని తర్వాత జ్ఞానం అనేటువంటి ఎరుకను లేనిదిగా నిర్ణయించుకోవాలి. అప్పుడు జ్ఞానం అనేటువంటి ఎరుక నిర్ణయం అవుతుంది. అక్కడ అదే అఖండ సర్వకాల సర్వవస్థల యందు ఏకస్థితిగా ఉన్నటువంటిదై అద్వైత స్థితిగా ఉన్నటువంటిదై ద్వంద్వ స్థితిని లేనిదై ఏదైతే అఖండ గురు పరమాత్మ ఉందో దాన్ని నిర్ణయించుకోవాలి. ఇప్పుడు అదే మనకు అఖండ గురుస్థితి రాత్రి వేళ జరుగుతూ ఉండేది. వాటిలో మనకు బాగా తెలియపరుస్తున్నారు. ఏ విషయం తెలియపరిచారు అక్కడ? 4 ద్వాదశులు 4 షోడశులు తీసుకొని ఆ 4 తనువులను బ్రహ్మాండ తనువులు 4 విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, మూల ప్రకృతి ఇట్లా వాటిని నిరసన చేస్తూ వచ్చాడు. 4 ద్వాదశుల వల్ల స్థూల ద్వాదశి నుంచి ఏమో విరాట్ను, సూక్ష్మ ద్వాదశి నుంచినేమో హిరణ్య గర్భాన్ని, కారణ ద్వాదశి నుంచినేమో అవ్యాకృతాన్ని, తర్వాత మహాకారణ ద్వాదశి మహాకారణ నిర్ణయాన్ని చేశాడు. అట్లా 4 తనువులను 4 ద్వాదశుల నుంచి 4 షోడశుల నుంచి నిరసనారూపము తెలియవరుస్తూ వస్తున్నారు దాంట్లో. ఇట్లా మొదటేమో అజ్ఞానపు ఎరుక సాధన చేత పోగొట్టుకొని తరువాత జ్ఞానం అనేటువంటి ఎరుకను లేనిదిగా నిర్ణయించుకోవాలి. ఎట్లా చేయాలి దీన్ని? కర్పూర కణిక దీప సంయోగ యథాతథా అన్నట్లు అజ్ఞానం అనేటువంటి కర్పూరాన్ని జ్ఞానం అనేటువంటి ప్రకాశముతో హరింపజేసిన మీదట దీపం ఎట్లుండదో అట్లే జ్ఞానము కూడా మిగలదు. ఏ విధముగా జ్ఞానము లేనెరుకగా నిర్ణయించి ఆ పైన సచ్చిదానందం అనేటువంటి ఎరుకను విడిపించాలి. ఇక్కడ ఏ సాధన అవసరం లేదు. కేవలము మహావాక్యములను బయలు లక్ష్యములో తెలుసుకొని అంతకు ముందు చెప్పినటువంటి ఎరుక లక్షణమును నిరసించవలను. అనగా లేనెరుకను లేనిదిగా నిర్ణయించవలను. ఎరుకను విడిపించలేరెవ్వరు ధాత్రిన్ ఒక్క గురుడు తప్ప అన్నారు. ఎరుకను విడిపించలేరు ఎవరు ఈ భూమి పైన, ఎవరు తప్ప? ఒక గురుడు తప్ప. కనుక అశరీరి గురుమూర్తికి అశరీర పద్ధతిలో చతుర్విధ శుశ్రూషలను చేసి ఆ శిష్యుడు తనలో గురువును బలపరుచుకొని శిష్యుడు బలహీనపడుతూ చివరకు లేనివాడవ్వాలి. నీలో నీకే ఆ గురువును బలపరుచుకోవాలి. ఆ గురువును బలపరుచుకుంటే కొద్దీ అశరీర స్థితి పొందుతావు. గురువు అశరీరుడు కాబట్టి శిష్యుడు బలహీనపడుతూ అంటే అజ్ఞాన దశలన్నీ అవిద్యా స్వరూపం అంతా బలహీనపడుతూ చివరకు లేనివాడవ్వాలి. ఇక్కడ మనన నిధిధ్యాసలు చేస్తూ ఉంటే ఎరుక గట్టి పడుతుంది. నువ్వు మననం చేయడము నిధిధ్యాసలు చేస్తూ ఉంటేనేమో ఎరుక గట్టి పడుతుంది. కనుక సాధన జోలికి పోవద్దని హెచ్చరించారు. ఇప్పుడున్నటువంటి సంప్రదాయకులు వాస్తవ పరిస్థితులు గమనించి వారు బోధక్రమమును శిష్యులను కడతీర్చేటువంటి విధముగా మార్పు చేసుకొని పురోగమించాలని కోరుతూ శ్రీ ప్రాతూరి విద్యాసాగర్ గారు ఇక్కడ అందించినటువంటి విలువైనటువంటి విషయములను శ్రద్ధగా అవగాహన చేసుకున్నదని ఆశిస్తూ ఈ ముందు మాటను నేను
వ్రాయాలని నాకు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చుటలో ధన్యుడనైనానని ఆనందించుతున్నాను. ఇక్కడ విజ్ఞాన స్వరూప్ గారు ఈ ముందు మాటను రాశారు. ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. శ్రీ శివరామ దీక్షిత నిజగురు పీఠము వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు మరియు చరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు గురుబోధ నిజ గురు పరమగురు పరమేష్టి గురు శ్రీ గురుభ్యోన్నమ. ఇక్కడ గురుబోధ నుంచి స్టార్ట్ అయినప్పటికీ ప్రార్థనా రూపంగా ముందు ఉన్నటువంటి పాత కందార్థాలలో ఉన్నటువంటి ప్రార్థనను అట్లే దీన్ని అచ్చు వేయించగలిగినారు. ఇప్పుడు కొంత మార్పు చేశారు కదా, ప్రార్థన విషయంలో కూడా కొన్ని పరంపరగా దాన్ని కూర్పు చేశారు. ఇంకా కొన్ని పూర్వమైతే ఇప్పుడు దీంట్లో ఎట్లయితే ప్రార్థన మొదలైందో అట్లనే ఉండింది. అదే మనం కూడా చలరత్నావళి అనేటువంటి గ్రంథంలో కూడా ఇదే అప్పుడు ప్రింట్ చేసుకున్నాం. ఆ కాలంకి అది ఉన్నది కాబట్టి తర్వాత వేముల రామయ్య తాత గారు కూర్పు చేసినారు. దాంట్లో అనుష్ఠానము, తర్వాత ఈ గురు పరంపర విధానము, ప్రార్థనా విధానము చాలా మార్పులు చెంది ఉంది. ఇక్కడ దీంట్లో ఉన్నటువంటిది ఇట్లే మనము చెప్పుకుందాం. ప్రార్థన ఏమి అంటే, ఓం నమో బ్రహ్మవిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషుభ్యో మహభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. ఇక్కడి నుంచి ఇది ప్రార్థన చేస్తూ మళ్ళా పరంపర ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కంచ జనకం సుఖసాందీపమీశ్వరం కృష్ణం అర్జున సహితం ఉద్ధవంచ నమో నమః. శ్రీధరస్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబలూరి అప్పబ్రహ్మం. ఇక్కడ తప్పుపడిందేమో, ఉద్ధవంచ నమో నమః, ఉద్ధవంచ నమో నమః అని పడింది. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినః శ్రీలుఖాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం అస్మదాచార్య పర్యాంతం వందే గురు పరంపరాం. తర్వాత ఇక్కడ ధ్యానం, దేన్ని ధ్యానం చేయమంటున్నారు? పూర్వమేవ నిరాలంభం ఆగ్నేయంచ నిర్గుణం తథా దక్షిణే నిత్యశుద్ధం చైవ నైరుత్యో నిరుపద్రవం పశ్చిమే నిష్కళం చైవ వాయువ్యే చ నిరంజనం ఉత్తరే చ నిరాకాశో ఈశాన్యో నిర్మలో భవేత్ ఊర్ధ్వచ్చ నిరాకారతః అదచ్చ నిర్వికారతః అంతర్బహిశ్చ సర్వత్ర అచలోయం సనాతనః. ఇక్కడ ధ్యానం అయిన తర్వాత శక్తిద్వయ నిరాసకంపైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు ప్రారంభమైనాయి. ఇక్కడ మీనాక్షి స్వామో లేదంటే దివాకర స్వామో తొలి కందార్థాన్ని చెప్పవలసింది సభా విజ్ఞాపనలో. చెప్పునా అన్నయ్య చెప్తానులే. చెప్పు మీనా, చెప్పు. సరే గణేష్. జై పూర్ణానంద పుల్లయాజులకు జై. జనులారా జనన మరణములను త్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా వెరిగించు దీని
తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే నా మీటు పెట్టుకున్నా నువ్వు. కనుక వినబుద్ధైతే వినుడి చదివేదా మీకే కనుగోన మనసైతే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే. జై గురుదేవా. ఇక్కడ ఓ జనులారా, లక్షణయుతులై ఈ ప్రబోధ తప్పక ఎవరు విని కనియెదరో అప్పుడే అచల పరిపూర్ణ పరబ్రహ్మము యొక్క ఆధిక్యత తెలియచు పుట్టుచావులు లేకుండా పోవును. ఎవరైతే లక్షణయుతులై ఈ ప్రబోధ తప్పకోకుండా ఎవరైతే బాగా వింటారో కంటారో, వినుట కనుట అంటే తెలియబడుట, కని అంటే కళ్ళతో చూసేదే కదా కనుట అనేది అనే భావన మనకు రావచ్చు. కానీ కని అంటే మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలా? తెలియబడుట, విని అది గ్రహించి తెలియబడుట. విని కని ఎందరో అప్పుడే, ఎవరైతే విని కంటా ఉంటారో వాళ్ళందరూ కూడా అప్పుడే అచల పరిపూర్ణ పరబ్రహ్మము యొక్క ఆధిక్యత తెలియచు పుట్టుచావులు లేకుండా పోతుంది. జనమరణ ప్రవాహం నుంచి తప్పిదమవుతారు. కనుక వినవలయునని కోరిక ఉన్నవారు నేను చదివేదను వినండి. ఎవరికైతే వినాలనేటువంటి కోరిక ఉంటే వారు మాత్రమే వినండి, నేను చదువుతా. పరిశీలించుటకు ఇష్టమున్నవారు గ్రంథమును సంపూర్ణంగా మీరే పరిశీలించండి. నీకు పరిశీలించేటువంటి సామర్థ్యత ఉంటే ఈ గ్రంథము మీరే పరిశీలించుకోండి అని చెప్తా ఉన్నాడు. అచల సిద్ధాంత బోధను జనులారా అని ప్రారంభించటంలోని అర్థము జనన మరణములు కలిగిన వారెవరో వారందరూ కూడా జనులు అనేటటువంటి సంబోధక వాక్యంతో ప్రారంభించినారు. ఇక్కడ జనులారా అని ఎందుకు ప్రారంభించారు? మొట్టమొదటేనంటే ఏ గ్రంథం ప్రారంభించినా కానీ మొట్టమొదట గణపతి స్తోత్రాన్ని ప్రారంభిస్తారు కదా. తొలి పూజగా గణపతి పూజతోనే ప్రారంభం చేస్తారు. కానీ ఇక్కడేమి, ఎవరైతే జన్మ మరణములు కలిగినటువంటి వారెవరో వారందరూ కూడా జనులు అనేటటువంటి సంబోధక వాక్యంతో ప్రారంభించినాడు. అందుకు ఇక్కడ జనులారా అని పిలిచినాడు. మొట్టమొదట జనులకు జ అంటే జనించి, నా అంటే నశించేటువంటి వాళ్ళు, అంటే జనన మరణంలో ప్రవాహంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారే జనులు. కాబట్టి మానవులందరూ కూడా ఈ అచల సిద్ధాంతము తేట తెలుగులో వేదాంత ప్రతిపాదితమైనటువంటి, ఉపనిషత్తు ప్రతిపాదితమైనటువంటి, ప్రస్థానత్రయ ప్రతిపాదితమైనటువంటి సరైనటువంటి విద్యను అందించేటటువంటి బాధ్యతను స్వీకరించింది. అంటే పరము అనే దానిని నిర్ణయించడానికి ఏ రకమైనటువంటి విచారణ, ఏ రకమైనటువంటి జీవనము, ఏ రకమైనటువంటి నిర్ణయము అవసరమో అటువంటి విచారణ, జీవనము, నిర్ణయము అందించేటటువంటిది ఈ అచల సిద్ధాంతం. ఇక్కడ అచల సిద్ధాంతము తేట తెలుగులో వేదాంత ప్రతిపాదితమైనటువంటి, ఉపనిషత్తు ప్రతిపాదితమైనటువంటి, ప్రస్థానత్రయ ప్రతిపాదితమైనటువంటి సరైనటువంటి విద్యను అందించేటటువంటి బాధ్యతను స్వీకరించింది. అంటే పరము అనేటువంటి దాన్ని నిర్ణయించడానికి, అంటే వస్తు నిర్ణయ జ్ఞానాన్ని తెలియపరచడానికి ఏ రకమైనటువంటి విచారణ, ఏ రకమైనటువంటి జీవనము, ఏ రకమైనటువంటి నిర్ణయము అవసరమో, మన యొక్క జీవనము, మన యొక్క నిర్ణయము, మన యొక్క విచారణ ఏ రకంగా ఉండాలో ఆ రకంగా అటువంటి విచారణ, జీవనము, నిర్ణయము అందించేటటువంటిది ఈ అచల సిద్ధాంతం. అన్ని విషయాలు తెలియవచ్చేటువంటిదిగా ఉంది. అచలము అనటంలోనే చెలించనిది అనేటటువంటి లక్షణాన్ని సూచిస్తున్నారు. మరి ఈ లక్షణం ద్వారా
ప్రతిపాదించేది ఏమిటంటే జననము మరణము అనేటటువంటివి చలనములోనివి. ఈ జనన మరణాలు అనేటువంటివి చలనం అంటే చెలించేటివి, పుడతా చస్తా ఉండేటివన్నీ చెలించేటివి. రెండు కదలికలుగా చూడగల సాధికారత ఎవరైతే ఉంటుందో వాళ్ళు దీనికి అధికారులు. అంటే జనాన్ని ఒక మార్పుగా, మరణాన్ని ఒక మార్పుగా మాత్రమే చూస్తూ తానెప్పటికీ పుట్టని వాడని, తానెప్పటికీ చనిపోని వాడని నిర్ణయాన్ని పొందటమే జనన మరణ రాహిత్యము అనేటటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాథమికమైనటువంటి లక్షణాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికీ పుట్టనిది, ఎప్పటికీ చావనిది ఏదైతే కలదో, ఎప్పటికీ కదలనిది ఏదైతే కలదో, ఎప్పటికీ పరిణామరహితమైనది ఏదైతే కలదో, అది వ్యాకృతం చెందనటువంటిది, పరిణామం చెందనటువంటిది, పరిణామరహితమైనటువంటిది ఏదైతే కలదో, ఎప్పటికీ తాను లేనిది ఏదైతే కలదో, ఎప్పటికీ ఆవరణరహితమైనది ఏదైతే గలదో, ఎప్పటికీ ఉన్నది ఉన్నట్లుగా ములుగుల్చ సందు లేకుండా ఉన్నది ఏదో, స్థాణువుగా ఉన్నదేదో, ధ్రువముగా ఉన్నది ఏదో, అచలముగా వ్యోమముగా ఉన్నది ఏదో. ఇక్కడ వ్యోమమని కూడా పిలిచాడు పరిపూర్ణాన్ని. అచలముగా వ్యోమముగా ఉన్నది ఏదో దానిని పరము అనేటటువంటి నిర్ణయముగా తెలియజేస్తున్నారు. కాబట్టి జననము చేత పరిభ్రమిస్తున్నాను, మరణము చేత పరిభ్రమిస్తున్నాను అనేటటువంటి రెండు భ్రాంతులను తొలగించడానికి పూనుకున్నటువంటి సిద్ధాంతం ఈ సిద్ధాంతం. ఏది? అచల సిద్ధాంతం. ఆత్మనిష్ట కలగనటువంటి వాళ్లకు కూడా ఈ శరీరం నేను లేదని, ఈ శరీరంలో ఉన్నటువంటి శరీరిని నేను అనేటువంటి సాక్షి నిర్ణయాన్ని అందించటము జరుగుతుంది. ఇక్కడ ఆత్మనిష్టగా కలగనటువంటి వాళ్ళకు కూడా ఈ బోధ, ఈ శరీరం నేను కాదని, ఈ శరీరంలో ఉన్నటువంటి శరీరిని నేను అనేటువంటి సాక్షి నిర్ణయాన్ని అందించడము జరుగుతుంది. అప్పుడు కూడా లక్ష్యం ఏమి చెబుతారంటే, అప్పుడు లక్ష్యం ఏమిపా అంటే, శరీరం మరణిస్తోంది, నేను మరణించటలేదు, నేనుకు చావు లేదు, జాతస్యహి ధ్రువో మృత్యు అనేటటువంటి సూత్రము కేవలము భౌతికమైనటువంటి పంచకోశాలతో కూడుకున్నటువంటి ఈ శరీరానికే గాని నీకు కాదు అనేటటువంటి నిర్ణయాన్ని ఆత్మనిష్టలో కూడా చెప్తున్నాం. కానీ అక్కడ జననమరణ రాహిత్యాన్ని సూచనగా చెప్తున్నాం, అనుభవముగా చెప్పటం లేదు. అంటే ఆత్మానుభవము కలిగినటువంటి వాళ్ళు కేవలము ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో ముడిపడినటువంటి జీవుల వరకే విచారణ చేసి ఆ జీవభావం నుండి విముక్తమయ్యి తాను ఆత్మస్వరూపుడు అనేటటువంటి భావనలో నిమగ్నమయ్యి ఆత్మనిష్టను పొంది ఆత్మ సాక్షాత్కార జ్ఞానంతో జీవించడం వలన శరీర పద్ధతిగా ఉన్నటువంటి లక్షణాలు అతన్ని ప్రభావితము చేయకపోవటం వలన అతనిలో సాక్షిత్వము సహజమవటము వలన అతడు నాకు ఎప్పటికీ చావు లేదు అని నిర్ణయించుకున్నాడు. ఎట్లా అంటే, నైనం చిదంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయం త్యాపో నానుశోచంతి పండిత. ఏదైతే ఈ పంచభూతాల చేత ప్రభావితము కావటం లేదో అది నువ్వు. ఏదైతే ఈ భూతాల చేత ప్రభావితం కావటం లేదో అది నువ్వు అనేటటువంటి సూచనను సాంఖ్యయోగంలో భగవద్గీత మొట్టమొదటే అందించేస్తోంది కదా. కాబట్టి ఈ అస్పర్శ యోగము అనేటటువంటి పద్ధతిని మానవుడు జీవించాలన్నమాట. ఈ అస్పర్శ యోగము అశరీర రూపంగా మానవుడు జీవించాలి. నేను దేహము కాదు, నేనై ఉన్నాను, నేను అశరీరిని అనేటువంటి రీతిగా
జీవించమంటున్నాడు. కాబట్టి భగవద్గీతకు ఈ 18 అధ్యాయాలకు కలిపి అస్పర్శ యోగము అని పేరు. అంటే జీవతనువులు 4, ఈశ్వర తనువులు 4, 8 ప్రతిపాదించి ఆ 8 యొక్క వ్యవహారము వివరించి ఆయా సృష్టి వ్యవహారమంతా తాను కాదని కేవలము శరీరముతో పరిణమించేటటువంటి శారీరక ప్రక్రియలు మాత్రమే తాను కాదని సాక్షిగా ఉన్నంత మాత్రమున సరిపోదు. అనంత సృష్టి వ్యవహారమునకు సంబంధించినటువంటి సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు కూడా వ్యవహారమేనని, వాటికి సాక్షి అయినటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందితేనే నీవు మోక్షమనేటటువంటి పదమును అధిగమిస్తావు అని ప్రస్థానత్రయము నిర్ణయం చేసింది. కాబట్టి ప్రస్థానత్రయ నిర్ణయాన్ని అనుసరించి పరాన్ని సవిస్తారముగా సూచనగా తేలిక మాటలతో, అంటే బ్రహ్మసూత్ర భాష్యాన్ని చదవటానికి కావలసినంత మేధాశక్తి లేనటువంటి వారికి కూడా, అంత ధారణా బలం లేనటువంటి వారికి కూడా సూచన వాక్యాల ద్వారానే ఉన్నది ఇది అని బోధించడానికి సత్య నిర్ణయం ఈ అచల బోధ సిద్ధాంతంలో ప్రస్థానత్రయ నిర్ణయాన్ని అనుసరించి పరాన్ని సవిస్తారముగా సూచనగా తేలిక మాటలతో, అంటే బ్రహ్మసూత్ర భాష్యాన్ని చదవడానికి కూడా కావలసినంత మేధాశక్తి లేనటువంటి వారికి కూడా, అంత ధారణాబలం లేనటువంటి వారికి కూడా సూచనా వాక్యాల ద్వారా ఉన్నది ఇది అని బోధించడానికి సత్య నిర్ణయం అన్నమాట ఈ బోధ. ఆ సత్య నిర్ణయం చేయటానికి ఉపయోగపడేటట్లుగా ఈ అచల సిద్ధాంతాన్ని రూపకల్పన చేశారు. చూడండి, ఈ ధ్యానంలోనే ఈ విశేషాన్నంతా కూడా ఇమిడ్చారు. పూర్వమేవా నిరాలంబం ఆగ్నేయంచ నిర్గుణం తథా దక్షిణే నిత్య శుద్ధం చైవ నైరుత్యో నిరుపద్రవం పశ్చిమే నిష్కళం చైవ వాయువ్యే చ నిరంజనం ఉత్తరే చ నిరాకాశో ఈశాన్యో నిర్మలో భవేత్ ఊర్ధ్వచ్చ నిరాకారతః అధచ్చ నిర్వికారతః అంతర్బహిశ్చ సర్వత్ర అచలోయం సనాతనః. ఎట్లా అంటే దిగంబరుడు అనేటటువంటి సూచనను ఇందులో పెట్టారన్నమాట. దిక్కులనే అంబరముగా కలిగిన వాడెవడో వాడు దిగంబరుడు. ఈ వాక్యం మనకు మహాలయంలో వస్తుంది. దిక్కులే అంబరముగా గలవాడును, ఎవరప్ప దిక్కులనే అంబరముగా కలిగిన వాడెవడో వాడు దిగంబరుడు అనేటువంటి వ్యుత్పత్తి అర్థాన్ని సూచిస్తుంది. మౌలికంగా తెలుగుకు సంస్కృత భాష మాతృక అయినందున చాలా పదాలను మనము సంస్కృతంలో నుంచి తెలుగులోకి తెచ్చుకున్నాం. కానీ సంస్కృత భాష విశేషమంతా కూడా శివరామ దీక్షితులు అధ్యయనం చేసి జ్ఞానవాసిష్టము అనేటటువంటి సంక్షిప్త యోగవాసిష్టము అందించారు. యోగవాసిష్టము, జ్ఞానవాసిష్టము, బృహద్వాసిష్టము అనేటటువంటి వాసిష్ట సాంప్రదాయాలలో 3 రకాలైనటువంటి సంక్షిప్తత కలిగి ఉంది. ఇది ప్రస్థానత్రయం అంటే ఈ 3 కలిగి ఉంది. విస్తారమైనటువంటిది యోగవాసిష్టమైతే నిజానికి 32,000 శ్లోకాలని మనకు చెప్పినప్పటికీ 24,000 శ్లోకాలే అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో నుంచి జ్ఞానవాసిష్టమని 6,000 శ్లోకాలను వేరు చేసి 32,000 శ్లోకాలని మనకు చెప్పిన ఏది యోగవాసిష్టంలో. తర్వాత
దాన్ని మనకు అందుబాటులో 24,000 శ్లోకాలు అందుబాటులో మాత్రమే ఉన్నాయి. ఉన్నప్పటికీ వాటిలో నుంచి తర్వాత జ్ఞానవాసిష్టం అని 6,000 శ్లోకాలను వేరు చేసి ఆ 6,000 శ్లోకాలలో కూడా మరలా సూచన మాత్రమే ఉన్నటువంటి 1000 శ్లోకాలను వేరు చేసినప్పుడు అప్పుడు ఏమైంది? అది బృహద్వాసిష్టం అయింది. దాంట్లో కూడా 1000 శ్లోకాలను వేరు చేసినాడు. ఏదైతే ప్రధానమైనటువంటిది ఉందో, ఏదైతే నీకు సులభంగా అర్థమయ్యేటువంటి విధానంగా ఉండేటువంటి వాటిని తీసుకున్నాడు శివరామ దీక్షితులు 1000 శ్లోకాలను. అది ఏమైంది? అది బృహద్వాసిష్టం అయిందని సూచిస్తున్నారు మనకి. తర్వాత శివరామ దీక్షితులు చేసినటువంటి ప్రధానమైన ప్రక్రియ ఏమిటంటే, ఈ యోగవాసిష్టం అనేటువంటి విస్తారమైనటువంటి గ్రంథంలో నుంచి బృహద్వాసిష్ట సారాంశాన్ని వేరు చేసి పరము నిర్ణయించడానికి మాత్రమే పనికి వచ్చేటువంటి వాటిని సూచించారు. అట్లా సూచన చేయబడినటువంటి వాటిని చక్కగా వారి వద్ద శిష్యరికం చేసి విచారణ పొంది అనుభవ నిర్ణయాన్ని పొందినటువంటి భాగవత కృష్ణదేశిక ప్రభువులు ఆ సాంప్రదాయంలో దాన్ని తేట తెలుగులో అందరికీ అందించడానికి కుండోకచో అచ్చ తెలుగు పదాలను కూడా విరివిగా వాడేటువంటి ప్రాదేశికమైనటువంటి మాండలికం ఏ ప్రాంతంలో జీవించినటువంటి గురువులు ఆయా ప్రాంత మాండలికాలను వాడటం అనేది ఆయా సంస్కృతి ప్రతిబింబం కాబట్టి వారి జీవన కాలంలో ఏ ప్రాంతంలో అయితే జీవించారో ఆ మాండలికాలని ఉపయోగించుకొని ఈ కందార్థాలు రచించడం జరిగింది. కృష్ణదేశిక ప్రభువులు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతం యొక్క భాషా పరిజ్ఞానంతోనే ఇవి వ్రాసినాడు. ఎట్లా అంటే మనకు ఒకటో రెండో గుర్తుపడతాయి. ఇక్కడ యాది అనే పదము రాశాడు చోట. యాది అంటే మన ప్రాంతం ఏమనుకుంటుంది? రోగం అని అనుకుంటుంది. యాది అంటే దానికి ఏమి? ఆ ప్రాంతంలో గుర్తు. నీకు యాది లేదేమిరా అన్నాడు అనుకో ఆ పదం. అది తెలంగాణ భాషలో ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో మాట్లాడేటువంటి ఆ ప్రాంతీయ భాష అది. నీకు యాది లేదేమిరా అంటే గుర్తు లేదేమిరా నీకు, మనం అనే మాట. నీకు యాది లేదేమిరా అంటే మనం ఏమంటాము? మన ప్రాంతంలో నీకు రోగం లేదేమిరా అని అంటాం అన్నట్టు అది ఆ పదము. అట్లా వ్యాధి అది వ్యాధి అనేదానికి రోగము, వ్యాధి అనేది ప్రాంతీయ భాషగా అంటారు అంతే. వ్యాధి రోగానికి వ్యాధి అంటారు. ఏ ప్రాంతంలో జీవించినటువంటి గురువులు ఆయా ప్రాంతపు మాండలికాలను వాడటం అనేది ఆయా సంస్కృతి ప్రతిబింబం కాబట్టి వారి జీవన కాలంలో ఏ ప్రాంతంలో అయితే జీవించారో ఆ మాండలికాలని ఉపయోగించుకొని ఈ కందార్థాలు రచించారు. ఎవరు? కృష్ణదేశిక ప్రభువులు. అందువలన కందము అంటేనే అర్థం. పునరుత్పత్తి సామర్థ్యము కలిగినటువంటి దానికి కందము అని పేరు. కందము అంటేనే అర్థము ఏమి? పునరుత్పత్తి సామర్థ్యం కలిగినటువంటి దానికి కందము అని పేరుంది. అంటే హిరణ్య గర్భస్థితికి కందమని పేరు. మామూలుగా మనకు కందదుంపలే గుర్తొస్తాయి. కందము అంటే కందదుంపలే గుర్తుకొస్తాయి. కాబట్టి కంద అంటే దుంప మాత్రమే అని అనుకుంటూ ఉంటాం మనకు తెలియదు కాబట్టి. ఆ తెలుగు ఆయా సంస్కృత భాషాన్ని తెలుగులో మనము అర్థం చేసుకుంటే సత్తా మనకు లేదు కాబట్టి మనం అట్లా కంద అంటేనేమి ఉల్లగడ్డ గుర్తుకొస్తుంది, దుంపలే గుర్తుకొస్తాయి. అవి ఏవైనా కావచ్చు. కాబట్టి కంద అంటే దుంప మాత్రమే అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ సత్యం ఏమిటంటే అది సంజ్ఞారూపమైనటువంటి బోధ. అది అంటే వివాహ కాలంలో వధూవరుల యొక్క ఉత్తరీయము వల్లే వాటు ఈ రెండింటిని ముడి వేస్తారు. ఉత్తరీయము వల్లే వాటు ఈ రెండింటిని ముడి వేస్తారు. కృష్ణుడు ధరించింది, స్త్రీ ధరించింది, రెండింటిని ముడి వేస్తారు మంత్రం చెప్పి అని అర్థం.
అవును, ఉత్తరీయం అంటే మంత్రం చెప్పి ముడేస్తారు అక్కడ. ఆ, దానికి బ్రహ్మముడి అనేటువంటి పేరు, దానికే బ్రహ్మముడి అనేటువంటి పేరు వచ్చింది. అక్కడ అంకురించినటువంటి ఒక కంద పిలక ముక్క పెడతారు. అక్కడ అంకురించినటువంటి ఒక కంద పిలక ముక్క పెడతారు. అంటే ఆ అంకురించేటువంటి అంటే పుట్టినటువంటి మొట్టమొదట మొలక, ఆ కంద పిలక, ఆ ముక్క పెట్టి ముడేస్తారంట ఆ బ్రహ్మముడిని. అంటే ప్రజోత్పత్తి అనేటటువంటి ప్రజాపత్తి ధర్మాన్ని అగ్నిసాక్షిగా పూనామన్నమాట. ప్రజాపతి ధర్మమైనటువంటి సృష్టి యజ్ఞానికి పూనుకున్నాం అని ఆ బ్రహ్మముడి ద్వారా చెప్పడం అన్నమాట. అలాగే పంచశక్తులు ఏ హిరణ్య గర్భస్థితి నుంచి ఆవిర్భవించాయో, పంచబ్రహ్మలు ఏ హిరణ్య గర్భుడిని ఆధారంగా చేసుకుని పనిచేస్తున్నారో, ఆ హిరణ్య గర్భస్థితికి కూడా కందము అని పేరు. అట్లనే పంచశక్తులు ఏ హిరణ్య గర్భస్థితి నుంచి ఆవిర్భవించినాయో, పంచబ్రహ్మలు ఏ హిరణ్య గర్భం నుంచి ఆధారంగా చేసుకొని పనిచేస్తున్నారో, ఆ హిరణ్య గర్భస్థితికి కూడా కందం అనేటువంటి పేరు. కాబట్టి కందార్థము అంటే అర్థము, కందము అనేటటువంటి చందో వృత్తంలో చెప్పబడినటువంటి పద్యాలైనటువంటి వాటి యొక్క సూచన ఏమిటయ్యా అంటే, తెలిసినటువంటి వాళ్ళకి ఈ దర్శనం కలిగిన వాళ్లకు ఆ హిరణ్య గర్భ దర్శన స్థితి ప్రాప్తిస్తుంది అని తెలియపరచడం. అలా ప్రాప్తించడం వలన వాళ్ళు మండల త్రయాలు ఉన్నాయి కదా, ఈడా పింగళ సుషుమ్న నాడి, అలా ప్రాప్తించడం వలన వాళ్ళు మండల త్రయాతీతము ద్వారా వాటికి అతీతమైనటువంటి ఈ సృష్టి అంతా ఎట్లా నిర్వహణ జరుగుతోందో తెలుసుకున్న వారై ఈ సృష్టికి పరమైనటువంటి హిరణ్య గర్భస్థితికి సాక్షి అయినటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందే ప్రయత్నం చేయాలి అనేటువంటి సూచన కందార్థములలో ఉంది. కాబట్టి అచలానికి సంబంధించినటువంటి సూచనలన్నీ కూడా కందార్థములు అనేటువంటి పద్ధతిగా చెప్పబడుతుంది. ఇలా ప్రతిదానిని ప్రతీకాత్మకంగా బోధించేటువంటి పద్ధతి భారతదేశ సంస్కృతిలో ఉంది. దీనిని మార్మిక విద్యా విధానము అంటారు. అంటే అనేక రకాలైనటువంటి విద్యా విధానాలు భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న రోజులలో వేదాంత విద్యకు కూడా ఈ మార్మిక విద్యను స్వీకరించారు వేదవ్యాసులు. ఈ భారతదేశంలో అనేక రకాలైనటువంటి విద్యా విధానాలు ఉన్న కాలంలో వేదాంత విద్యకు కూడా ఈ మార్మిక విద్యను స్వీకరించారు వేదవ్యాసులు. దీనికి ఆర్యులు వేదవ్యాసులు అంటే ఏది చూపిస్తున్నాడో దాన్ని చూసి తెలుసుకోనవలెను, ఏది చెబుతున్నాడో దాన్ని విచారణ చేసి తెలుసుకోమన్నారు. చూపేదేమో చూసి తెలుసుకోవాలి, చెప్పేదేమో విచారణ చేసి తెలుసుకోవాలి. ఈ రెండు కలిపితే ఏది భాగమో ఏది త్యాగమో తెలుస్తుంది. ఈ రెండు కలపకపోతే తెలియదు. ఈ రెండు కలిపితే నీకు ఏది భాగమో ఏది త్యాగమో తెలుస్తుంది. అంటే అర్థం ఏమిటంటే జ్ఞాతం ఉండాలి, ద్రష్టం కూడా ఉండాలి. ఈ రెండింటిని లక్షణత్రయంతో చక్కగా నిర్ణయాత్మక దిశగా చేసినప్పుడు మాత్రమే అప్పుడు అది ప్రవేష్టం అధిగచ్చతి అనే స్థితికి చేరుస్తుంది. ఇక్కడ కాబట్టి జ్ఞాతం అన్నప్పుడు ఏమో బోధారూపంగా తెలుసుకొని విచారణ చేయటం. జ్ఞాతం అయితే ఏ లక్ష్యాన్ని సూచించారు ఆ లక్ష్య సిద్ధిని పొంది, అప్పుడు వినేటప్పుడు నువ్వు వినికిడిలోనే నీవు ఆ లక్ష్య సిద్ధిని పొందాల. ఏ విచారణ చెప్తున్నారో అక్కడ ఆ జ్ఞానాన్ని నువ్వు ప్రవేశింపజేసుకొని
ఆ విచారణ యందు నీ మనసు ఏకాగ్రత చిత్తమై తెలియబడాలి. అయితే ఏ లక్ష్యాన్ని సూచించారు అంటే ఆ లక్ష్యం సిద్ధిని పొంది నిలకడ చెంది దర్శన సిద్ధిని పొందడం ద్రష్టం. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడం అంటే అన్వయ వ్యతిరేకాలను, అలాగే జడ చేతన భావ అభావ పద్ధతి, ఆధార ఆధేయ పద్ధతి, ఇట్లా రకరకాలైనటువంటి విమర్శనాత్మక పద్ధతులు ఈ మార్మిక విద్యలో ఉన్నాయన్నమాట. ఈ మార్మిక విద్య ఆధారంగా చూసినప్పుడు ఆధార ఆధేయ పద్ధతి అనేది మొదటి ప్రాథమికమైనటువంటి పద్ధతి. అట్లాగే నిత్యానిత్యము, ఆత్మానాత్మ, కార్యాకారణము, సదసత్తులు, దృగ్దృశ్యములు, ఇలా ద్వంద్వాలుగా రెండుగా ఉన్నటువంటి వివేకమును అందించేటటువంటి భాగత్యాగ నిర్ణయ పద్ధతులు ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఈ భాగత్యాగ నిర్ణయం చేయాలంటే లక్షణయుతులైనటువంటి వాళ్ళకు మాత్రమే కుదురుతుంది. కాబట్టి కేవలం పుట్టటం పోవటం అనేటటువంటి బాల్య యౌవన కౌమార్య వృద్ధాప్యములలో శరీరమే నేనుగా, విషయములే నేనుగా, విషయ ఆనందమే జీవన పరమావధిగా కలిగినటువంటి తామసిక జీవనం కలిగిన వాళ్ళు ఈ అచల సిద్ధాంతానికి అధికారులు కారు. ఎట్లా? ఈ భాగత్యాగ నిర్ణయం చేయాలంటే లక్షణయుతులైనటువంటి వాళ్ళకు మాత్రమే కుదురుతుంది. కాబట్టి కేవలం ఎట్లుండాలా? పుట్టటము పోవటం అనేటటువంటి బాల్య యౌవన కౌమార వృద్ధాప్యములలో శరీరమే నేనుగా, విషయములే నేనుగా, ఈ విషయ వాసనలే నేనుగా, ఈ విషయ ఆనందమే నేనుగా, ఇదే జీవన పరమావధిగా కలిగినటువంటి తామసిక జీవనం కలిగినటువంటి వాళ్ళు మాత్రము ఈ అచల సిద్ధాంతానికి అధికారులు కారు. ఎవరైతే ఆత్మానాత్మ విచారణ పూర్తి చేసి కార్యాకారణ విచారణలో నిర్ణయం పొంది దృగ్దృశ్య విచారణకు అధికారాన్ని సంపాదించిన వారు మాత్రమే దీనికి అధికారులు. ఇది పై విషయము పరము అనేటటువంటి నిర్ణయాన్ని చెబుతున్నాం. ఎవరైతే ఆత్మానాత్మ విచారణ పూర్తి చేసి కార్యాకారణ విచారణలో నిర్ణయం పొంది ఈ దృక్దృశ్య విచారణలో అధికారాన్ని సంపాదించి చూసేది, చూడబడేది, నిర్ణయింపగలిగినటువంటిది ఏదైతే ఉందో, దర్శింపగలిగినటువంటిది ఏదైతే ఉందో ఆ అధికారాన్ని సంపాదించిన వారు మాత్రమే దీనికి అధికారులు. ఇది పై విషయము పరము అనేటటువంటి నిర్ణయాన్ని చెప్తున్నాం. ఇప్పుడు పరబ్రహ్మమునకు ఆవల అనేటటువంటి తత్పరంచావాలో అవలోకయేత్, తత్పరంచావా అవలోకయేత్ అనేటువంటి సూచన సూత్రాన్ని స్వీకరించి సంక్షిప్తంగా సూచనగా ఉన్నట్లుగా నిర్ణయంగా చెప్పేటువంటి పద్ధతిని స్వీకరించిన తద్రహిత విధానం అచల సిద్ధాంతము. కాబట్టి విస్తారముగా విషయాలలోకి శాంతము పనిలోకి దిగివచ్చి బోధించే సామాన్యమైనటువంటి బోధ లేదన్నమాట ఇక్కడ. దీనిని ప్రబోధ అని అంటారు, పూర్ణబోధ అని కూడా అంటారు. అంటే దీని తరువాత బోధించడానికి ఏమీ లేదని అర్థం. కాబట్టి ఈ పూర్ణబోధను అందించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పూర్ణులు. ఈ పూర్ణబోధ అందనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపూర్ణులు. ఈ అపూర్ణత్వం నుంచి పూర్ణత్వానికి పరిణామం చెందే బోధ కాబట్టి దీనికి పూర్ణబోధ అని పేరు పెట్టారు. పరిపూర్ణం నిర్ణయమైతే తానే లేకపోవటయే, తాను లేకపోవటయే కడతేరుట, గమ్యం చేరుట. తానే లేకపోవటయే కడతేరుట, గమ్యం చేరుట. ఇది నిర్ణయం. ఈ పరమైన కాలం సరిపోయింది. ఈ పరమైనటువంటి స్థాణువైనటువంటి ధ్రువమైనటువంటి అచలము అయినటువంటి పరతత్వం ఏదైతే ఉందో అట్టి పరమును నిర్ణయంగా సంజ్ఞారూపంగా అందించడం కొరకే అన్ని దేవాలయాలలో స్థాణువుగా ధ్రువముగా ఉండేటటువంటి మూల విరాట్ను ప్రతిష్ఠిస్తున్నారు. అది కదలదు, వినదు, కనదు, మాట్లాడదు, గ్రహించదు. ఆ దాన ప్రతిగ్రహములు లేవు. ఇక్కడి నుంచి రేపు విచారించుకుందాం. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై గురు. ఇక మంగళం కూడా నాదేనే.
బుక్ తీసుకుంటున్నాను. గురునకు మంగళమనరమ్మ, సద్గురుమూర్తిని గనుగొనరమ్మ. తరుణులార ఈతనికి భక్తితో మురయుచు మ్రొక్కిన మోక్షము చేకురు. గురునకు మంగళమనరమ్మ, సద్గురుమూర్తిని గనుగొనరమ్మ. క్షరపురుషుండనరాదమ్మా, క్షరపురుషుండనగాదమ్మా. క్షరపురుషుల కావలి పురుషోత్తముడన బరగిన మాయి. గురునకు మంగళమనరమ్మ, సద్గురుమూర్తిని గనుగొనరమ్మ. క్షేత్రజ్ఞుండనరాదమ్మా, ఈ క్షేత్రమతండనగాదమ్మా. క్షేత్రజ్ఞుని తక్షేత్రంబును ఏ మాత్రముదగులక పాత్రుడైన ఈ. గురునకు మంగళమనరమ్మ, సద్గురుమూర్తిని గనుగొనరమ్మ. స్మరణ రూపుడనరాదమ్మా, విస్మరణ రూపుడనగాదమ్మా. స్మరణ లేక విస్మరణగాక తస్మరణ విస్మరణలే ఎరుకలేని. గురునకు మంగళమనరమ్మ, మద్గురుమూర్తిని గనుగొనరమ్మ. దేహి ఎనుట కనరాదమ్మా, ఈ దేహమతండనగాదమ్మా. అహంభావన కంటు సొంటులకు దేహి దేహముల తెరవుబోని. గురునకు మంగళమనరమ్మ, సద్గురుమూర్తిని గనుగొనరమ్మ. పిండ రూపుడనరాదమ్మా, బ్రహ్మాండ రూపుడనగాదమ్మా. పిండాండ బ్రహ్మాండ భాండముల నిండియుండి ఈ రెండుగాని. గురునకు మంగళమనరమ్మ, సద్గురుమూర్తిని గనుగొనరమ్మ. జ్ఞాని ఎనుట కనరాదమ్మా, అజ్ఞాని ఎనుట కది లేదమ్మా. జ్ఞానాజ్ఞానములోనొక్కటియు తానుగాక శూన్యానికి మీరిన. గురునకు మంగళమనరమ్మ, సద్గురుమూర్తిని గనుగొనరమ్మ. యోగి ఎనుట కనరాదమ్మా, మరి భోగి ఎనుట కనగాదమ్మా. యోగి భోగి ఉద్యోగములంటని భాగవతాన్వయ భవకృష్ణుండనే. గురునకు మంగళమనరమ్మ, సద్గురుమూర్తిని గనుగొనరమ్మ. మేలు కీడులనరాదమ్మా, ఏ మేలు కీడులది కాదమ్మా. కాలకూటమున కన్న మిక్కిలగు జాలమాంబ క్షణములు బాపిన. గురునకు మంగళమనరమ్మ, సద్గురుమూర్తిని గనుగొనరమ్మ. జై గురు. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు స్వామి. జై